హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ రెసిపీస్. ఈరోజు మనం టూటీ ఫ్రూటీతో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా. ముందుగా మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మైదాని జల్లించుకొని పక్కన ఉంచుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్పు మైదా తీసుకుంటున్నాను. 1 కప్పు మైదా వచ్చేసి 120 గ్రాములు ఉంటుందండి. అంటే నేను ఇక్కడ 180 గ్రాములు తీసుకున్నాను. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నింటినీ జల్లించి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నానండి బీటర్తో. ఇక్కడ బీటర్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. మధ్య మధ్యలో షుగర్ పౌడర్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. 1.5 కప్ మైదాకి నేను 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఒకవేళ ఎగ్స్ ఇష్టపడిన వాళ్ళు 1 కప్ పెరుగు తీసుకోవచ్చు. బాగా క్రీమీగా వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్లో ముందుగా చల్లించి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే ఉండలు కడుతుందండి పిండి, అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ 2 వేస్తున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. 5 ml వేస్తున్నానండి నేను. ఆ తర్వాత ఇక్కడ 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకుందాం. చివరగా ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేసుకొని బాగా కలుపుకుందాం అండి. టూటీ ఫ్రూటీని కొంచెం మైదాతో కోట్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి అడుక్కి వెళ్ళిపోయి. కోట్ చేసి వేసుకుంటే మధ్యలో ఉంటాయండి కేక్కి. ఇక్కడ నేను కేక్ టిన్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకొని డస్టింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని మనం ఇందులో వేసేసుకుందాం. మనకి ఆ కేక్ టిన్తో పాటు ఇలాంటి బౌల్ వస్తుందండి. ఇందులో సాల్ట్ లేదా శాండ్ వేసుకొని ఒక 10 మినిట్స్ ముందే స్టవ్ మీద ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. అది వేడైన తర్వాత ఇప్పుడు ఈ కేక్ పెట్టుకోవాలి. ఈ కేక్ని 40 నుంచి 45 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. కేక్ రెడీ అయిందో లేదో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము టూత్ పిక్తో. చూస్తుంటే కేక్ రెడీ అయిపోయినట్లే ఉందండి. టూత్ పిక్ క్లియర్గా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ నా కేక్ రెడీ అవడానికి 45 మినిట్స్ టైం సరిపోయిందండి. కేక్ బాగా చల్లారిపోయిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడటానికి ఇది ఒక పెద్ద డోనట్ లా ఉందండి. నేను దీనిపైన చాక్లెట్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు కేక్ని మనం ఒకసారి కట్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో. చాలా స్పాంజీగా ఉందండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Like, comment, subscribe the channel Surekha Recipes.